కళ్ళు తెరిస్తే ఖచ్చితంగా కనపడేది. దీనివల్ల ప్రపంచానికి హాని జరుగుతుందని తెలిసినా వాడకం మాత్రం తగ్గడం లేదు. మనమెందుకు ప్లాస్టిక్పై పోరాటం చేయొద్దని ప్రశ్నించుకున్నాడా యువకుడు. పుణ్యక్షేత్రాలను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ఏడాదిన్నరగా శుభ్రతా యాత్రలు చేపడుతున్నాడు. అందులో భాగంగానే పలు స్వచ్ఛంద సంస్థలు విద్యార్థులతో కలిసి తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు శ్రీకారం చుట్టాడు. ప్లాస్టిక్ రహిత పుణ్యక్షేత్రాలే లక్ష్యంగా సేవా కార్యక్రమం చేస్తున్న శివాజీతో ముఖాముఖి. పుట్టింది పెరిగింది గ్రామీణ వాతావరణంలో తాగునీటి కోసం అల్లల్లాడే ప్రాంతంలో ఆ ప్రభావం ఏమో ఉన్నత స్థాయికి చేరుకున్న, ఉన్నత విద్య అభ్యసించిన, విదేశాలకు వెళ్ళి డాలర్లలో సంపాదన ఉన్న, స్వదేశంలోనే సేవ చేయాలా, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు తన వంతు కృషి చేయాలన్న భావన ఆ యువకుడిలో వచ్చింది. స్వదేశానికి వచ్చి పర్యావరణం పరిరక్షణ కోసం ప్రధానంగా ఆధ్యాత్మిక క్షేత్రాలు కావచ్చు, పుణ్యక్షేత్రాలలో తన వంతు కృషి చేస్తూ ప్లాస్టిక్ ఫ్రీ నగరాలుగా, ఆధ్యాత్మిక క్షేత్రాలుగా తీర్చిదిద్దేందుకు కడప జిల్లాకు చెందిన ఓ యువకుడు తిరుపతి స్థానికంగా ఉంటూ సర్వీస్ చేస్తున్నారు. ఆ యువకుడి లక్ష్యాలేంటి, అసలు ప్లాస్టిక్ ఫ్రీగా ఉన్న ఆధ్యాత్మిక క్షేత్రాలను కానీ పుణ్యక్షేత్రాలను కానీ తీర్చిదిద్దాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అన్న విషయాలు తెలిసేందుకు ఆయన గడిచిన 7 సంవత్సరాలుగా తిరుమల, తిరుపతి ప్రాంతాలతో పాటు శేషాచలం అడవులలో చాలా ప్రాంతాలలో ప్లాస్టిక్ తొలగించేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. మనం చూడొచ్చు, ఇప్పుడు తిరుపతి నగరంలోని దివ్యారామంలో ఉన్న ప్లాస్టిక్ ను సేకరించడం ద్వారా ఈ దివ్యారామం ప్రాంతం మొత్తాన్ని ప్లాస్టిక్ ఫ్రీ ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఇప్పటి వరకు ఎలాంటి సేవలు చేశారన్న విషయాలు శివాజీని అడిగి తెలుసుకుందాం. శివాజీ, మీరు చాలా ఉన్నతమైన ఉత్తమమైన లక్ష్యాన్ని ఎంచుకున్నారు. దీనికోసం మీరు అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? నేను యాక్చువల్లీ గతంలో కరువు ప్రాంతంలో పుట్టాను సార్, అన్నమయ్య. మాకేంటంటే వాటర్ ప్రాబ్లం ఎక్కువ. ఇప్పుడు మా ఏరియాలో 1200 feet వాటర్ వేసినా కూడా బోర్వెల్స్ వేయడం. రీసెంట్గా 1800 feet వేశారు. సో దాంట్లో వాటర్ అంతలో పోస్తున్నా పర్లేదు, కానీ టీడీఎస్ కౌంట్ 1100 to 1200 దాటుతుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్ సిచ్యువేషన్. నేను వాటర్ కన్జర్వేషన్ పైన వర్క్ చేస్తున్నాను చాలా సంవత్సరాలుగా, పర్యావరణం పైన నీరు చెట్టును డిజైన్ చేశాను. సో తర్వాత కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత యుఎస్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో నేను ఇండియాకి వచ్చిన తర్వాత 20 months బ్యాక్ పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉన్నాను. సో శ్రీశైలంలో చూసినప్పుడు నాకు వాటర్ కన్జర్వేషన్ పైన కొంచెం ఐడియా ఉంది కాబట్టి ఈ ప్లేసెస్ ఎక్కడ చూసినా కూడా కెనాల్స్ కానీ, లేకపోతే కుంటలు కానీ, చెరువులు కానీ, మంచినీటి కుంటలన్నీ ఇప్పుడు మురికి కుంటలుగా మారిపోయినాయి. నీటిని మనం సంరక్షించుకోవాల్సిన ప్లేస్ అన్ని కంప్లీట్గా ప్లాస్టిక్తో నిండిపోయినాయి. సో దట్టి వాటర్ నింపేసినారు. శ్రీశైలం వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఆ తీర్థాలన్నీ చూసి మనసు చెలించిపోయింది. అరే, ఇక్కడే ఇలాంటి ప్లేస్లోనే ఇప్పుడు మనకు రాయలసీమకు నీళ్లు రావాలన్నా ఆ ప్లేస్ నుంచే వాటర్ రావాలి. ఈ మొత్తం అంతా డర్టీగా ఉంటే నేను స్టార్ట్ చేశాను గురువు గారి దయ వల్ల. సో అక్కడ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ప్రవచన 7 రోజులు మహాయజ్ఞం పెట్టుంటే రుద్రయజ్ఞం అక్కడికి వెళ్ళాను. 9 days అక్కడ ఉండి క్లీన్ చేశాను. సో తర్వాత మళ్ళీ నేను తిరుగుతుంటే పుణ్యక్షేత్రాలు ఎక్కడికి వెళ్ళినా అదే ఉంది. ఇక్కడ తిరుపతిలో లేక్స్ దగ్గర బోర్ వేసినా 800 feet పడుతుంది. ఇక్కడ టీడీఎస్ కౌంట్ 600 ఉంది. సో తిరుగుతూ ఉంటే అన్ని చోట్ల ఎందుకో తిరుమలలో ఈ దివ్యారామం ఇక్కడికి వచ్చి మా అన్నయ్య వాళ్ళ పిల్లలతోటి వచ్చినప్పుడు చూస్తున్నప్పుడు షాక్ తిన్నా. ఈ లేక్స్ మొత్తం ప్లాస్టిక్ ఉండిపోయింది. తర్వాత స్లోగా వీరు హనుమంత్ అన్న వీళ్ళు క్లీన్ చేస్తుంటే వాళ్ళతో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత క్లీన్ చేస్తూ ఉంటే నాకు అప్పుడు అర్థమైంది, చాలా మందితో మాట్లాడుతుంటే ఇక్కడున్న జంతువుల ప్లాస్టిక్ తిని గర్భసంచి కోల్పోయి 60% డిసపియర్ అయిపోయినాయి. ఫారెస్ట్ వాళ్ళు చెప్పారు. సో తర్వాత తిరుమల కొండల్లో తిరుగుతూ ఉంటే తిరుమల కొండల్లో జాపాలి దగ్గరికి వెళ్ళాను. ఒక మహా అద్భుతమైన లోకంలో అనిపిస్తుంది. అక్కడ చెట్లన్నీ ప్లాస్టిక్ తో నింపేయడం వల్ల చాలా వరకు చనిపోతున్నాయి. దాన్ని చూసి 3 months ఆన్ అండ్ ఆఫ్ ఉండి అక్కడ క్లీన్ చేశాను. ఇప్పటి వరకు మీరు ఎన్ని రోజులుగా వర్క్ చేస్తున్నారు? ఎంత ప్లాస్టిక్ ను మీరు గ్యాదర్ చేసింటారు? సో నేను 20 months గా చేస్తున్నాను సార్. దాదాపు 10,000 కిలోల ప్లాస్టిక్ ని రిమూవ్ చేశాను. ఇక్కడ అదే కాకుండా గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చినప్పుడు ఇంకా అక్యుములేట్ అవుతూ ఉంటుంది, అది తీసుకుంటున్నాం. కొంతవరకు ఏంటంటే ఈ ప్లాస్టిక్ అంతా సార్ భూమిలో సంవత్సరాల తరబడి ఉండిపోయింది. దీన్ని రీసైకిల్ కూడా చేయలేరు. సో బాటిల్స్ వీటి వరకు ఇక్కడ ఉన్న వాళ్ళని లేదా ఎక్కడున్న పైన వెళ్ళిన వాళ్ళని బాటిల్స్ వరకు సెగ్రిగేట్ చేసి వాళ్ళకి రెవెన్యూ జనరేట్ చేసుకోవాలని చెప్తున్నాం. కానీ కొండల్లో ఆ పరిస్థితి లేదు. రెవెన్యూ జనరేట్ చేసుకోవడం వాళ్ళని గైడ్ చేసి బయట ఎక్కడైనా చేస్తున్నప్పుడు వారికి చెప్తున్నాం దీనివల్ల రెవెన్యూ వస్తుందని. మనం ఇలాగే తిరుపతిని వదిలేస్తే 10 సంవత్సరాల్లో కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఎందుకు అంటే పిలిగ్రిమ్స్ ఎక్కువ వస్తున్నారు, మనకు ప్లాస్టిక్ కంట్రోల్ లేదు. మనకి కొండలే ఆధారం చెప్పాలంటే అన్నిటికీ. ఈ కొండలే ఆది వరాహ భూక్షేత్రం సార్. మీరు ఎన్ని రోజులుగా శివాజీతో కలిసి పనిచేస్తున్నారు? ఏ ప్రాంతాల్లో వెళ్ళి క్లీన్ చేయడం అని కాదు, బేసిక్గా వీఆర్
కాలేజ్ స్టూడెంట్స్. మేము రెగ్యులర్గా మేము ఈవెంట్స్ చేస్తూ ఉంటాం. నాట్ అబౌట్ శివాజీ అని ఎలా అయితే ప్లాస్టిక్ ఫ్రీ చేస్తున్నారో అలాగే మేము స్టూడెంట్ నేషన్ ఫామ్ చేసి ఒక 5 జోనల్స్గా మేము ఇలా ఈవెంట్స్ చేస్తూ ఉన్నాం. నాట్ అబౌట్ సింగిల్ థింగ్, ఇలా ప్లాస్టిక్ ఒక్క దాని గురించే కాదు, సెర్వల్ థింగ్స్ మేము వర్క్ చేస్తూ ఉంటాం. ఇన్ పార్ట్ మేము రోటరీ క్లబ్ వాళ్ళతో కలిసినప్పుడు సార్ సైడ్ ఇలా శివాజీ అన్న అని ఒక లీడర్ని నేను పరిచయం చేస్తాను. హీఈస్ వర్కింగ్ ఆన్ ప్లాస్టిక్ ఫ్రీ తిరుపతి సిన్స్ 20 months అని చెప్పిన తర్వాత అలాంటి ఒక ఇన్స్పైరింగ్ పర్సన్ మేము కూడా కలవాలి అని చెప్పి పాస్ట్ ఒక 4 months అన్నతో కనెక్షన్లో ఉన్నాను. మెయిన్లీ పబ్లిక్ విజిటింగ్ ప్లేసెస్లో ఎక్కువ గార్బేజ్ కానీ ఎక్కువ ప్లాస్టిక్ కానీ సెగ్రిగేట్ చేయాలి అని ఒక థాట్ మాకు ఇంప్లిమెంట్ చేసి ఇలా వీకెండ్స్ మాకు చెప్తూ ఉంటారు. మేము చదువుకున్నాం కాబట్టి మాకు కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అలాంటి చేయాలి, అలాంటి ఒక 10 మంది కోసం మేము చేయాలని ఒక థాట్ కోసం మేము వచ్చి ఉంటూ ఉన్నాం. ఎవ్రీ వీకెండ్ వీల్ జాయిన్ అండ్ మేము చేయగలిగినంత మొత్తం మేము చేస్తామని మేము చెప్పలేము, ఎవరినో మార్చగలుగుతామని మేము చెప్పలేము, మేము చేయగలిగినంత చేస్తూ ఉంటాం. ఎవరినో వచ్చి జాయిన్ అయ్యగలిగితే వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు. మీరు ఎలా ఏంటి? మా అమ్మ ఒక ఈ గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు నేను జాయిన్ అయ్యాను. నిన్న శ్రీవారి పాదాల దగ్గర మేము ప్లాస్టిక్ కలెక్ట్ చేయడానికి వెళ్ళాము. అక్కడ చాలా చిన్న చిన్న కుంకుమ బళ్ళంది డబ్బాలన్నీ కనిపించాయి. అవన్నీ ఒక పెద్ద వృక్షం లోపల మొత్తం తోసి డంప్ చేసినట్టు అనిపించింది. అది చేస్తుంటే లక్షల చాలా ప్లాస్టిక్ పీసెస్, చిన్న చిన్న పీసెస్ అవన్నీ చాలా కనిపించింది. అది ఆ వృక్షం ఎంత తట్టుకోగలుగుతుందో అది అప్పుడు తెలిసింది. చాలా పెద్ద 100 ఏళ్ళ కన్నా ఎక్కువ 30 years ఉంటుంది. కానీ ఈ డంప్ చేసిన ప్లాస్టిక్ వలన అది ఎట్టో ఊపి పీల్చకుండా నాకు అనిపించింది. నేను అమ్మ చేసినప్పుడు తెలిసింది అది. మేము యాక్చువల్లీ తిరుపతికి వచ్చి కొత్త రాగానే ఇది పుణ్యక్షేత్రము. ఈ పుణ్యక్షేత్రంలో ఎక్కడ చూసినా నాకు డస్టే కనిపించింది, ఫౌల్ స్మెల్. నేను అన్నతో చెప్పాను ఇక్కడ అసలు ఈ ప్లాస్టిక్ చూడలేకుండా ఉన్నా మీతో వర్క్ చేస్తానని చెప్పి. మెయిన్ ఏంటంటే ప్లాస్టిక్ దేవుళ్ళని పూజిస్తాం, భక్తి కూడా ప్లాస్టిక్ లో రూపంలో ఉంది. దేవుళ్ళని కూడా ప్లాస్టిక్ లో చేసి శ్రీవారి పాదాలు ప్లాస్టిక్ లో ఉన్నాయి, అవన్నీ అలా చెట్టు కింద పడేశారు. అది చాలా హర్ట్ అయింది చూసి. సో అది ప్రొడక్షన్ ఆపాలి. యాక్చువల్ బిజినెస్ చేయడానికి వచ్చి ఆ ప్లాస్టిక్ కవర్స్ చాలా పడేశారు, డంప్ చేశారు, ఏళ్ల తరబడి డంప్ చేశారు. దాన్నంతా తవ్వి తీసాం మేము. మీరు ఎలా శివాజీతో కొలాబరేట్ అయ్యారు? ఎలా మీరు ఆయనతో ఇది చేస్తున్నారు? 6 months బ్యాక్ యూనివర్సిటీలో మేము ఒక ఈవెంట్ చేయాలని స్టార్ట్ చేశాము. ఈవెంట్ అంటే అక్కడ బయోడైవర్సిటీ కోసం అనేసి ఒక లేక్ తవ్వాలనేసి అక్కడ శివాజీ గారు నాకు ఇంట్రడ్యూస్ అయ్యారు. సో ఐ వాజ్ వెరీ ఇన్స్పైర్డ్ విత్ ద కైండ్ ఆఫ్ యాక్టివిటీ హీ వాజ్ డూయింగ్. ఓకే, మేమంతా ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యేసి స్వచ్ఛందంగా ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ తిరుపతి ఈజ్ ద డర్టీయెస్ట్ ప్లేస్ రైట్ నౌ. ఎక్కడ చూసినా వేస్ట్. అంటే దాన్ని ఏమంటామంటే మేము జీవీపీ అంటాం, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ అంటాం. మీరు ఎక్కడ కార్నర్స్లో చూసినా కూడా ఆడ చెత్త పడేసి ఉంటారు, అదొకటి. రెండోది వచ్చి స్కాటర్డ్ వేస్ట్ అంటాం. స్కాటర్డ్ వేస్ట్ అంటే ఏంటంటే ఒక దగ్గర కాన్సన్ట్రేటెడ్గా ఉండదు వేస్ట్. ఇప్పుడు చూసారంటే మీరు చిన్న ర్యాపర్స్ మేడం చెప్పినట్టు చిన్న ఉంటాయి, దట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ టు కలెక్ట్ ఇట్. సో దీన్ని ఎలా ఛాలెంజ్ అడ్రస్ చేయాలనే దానికి మేము రకరకాలుగా ప్రయత్నిస్తున్నాము. ఒకటి ఎట్ అన్ ఆపరేషన్ లెవెల్ మేము గ్రౌండ్లోకి వచ్చి మేము దీన్ని కలెక్ట్ చేయడం అనేది ఒక పద్ధతి. రెండోది వచ్చేసి ప్రాక్టికల్ లెవెల్లో మున్సిపల్ కమిషనర్స్ కానీ లేకపోతే మినిస్ట్రీస్ కానీ వాళ్ళతో మాట్లాడి మనము దానికి ఒక సిస్టము ప్రాసెస్ తీసుకురావడం అనేది రెండో పద్ధతి. స్ట్రాటజీ లెవెల్లో వీఆర్ ఆల్సో ట్రైంగ్ టు ఐడెంటిఫై లేటెస్ట్ టెక్నాలజీస్ దట్ కెన్ ప్రాసెస్ ద వేస్ట్. సో ఎండ్ గోల్ ఏంటంటే వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ ఓన్ సెల్ఫ్ అండ్ అవర్ నెక్స్ట్ జనరేషన్. శివాజీ ప్లాస్టిక్ ఫ్రీ తిరుపతి కార్యక్రమం ప్రారంభించి తాను స్వతహాగా చేయడమే కాకుండా మరికొన్ని వాలంటరీ ఆర్గనైజేషన్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాడు ఈ ప్రోగ్రామ్ లో. అసలు అంటే రోటరీ క్లబ్ నుంచి మీరు ఎప్పటి నుంచి అసోసియేట్ అయ్యి ఆయనతో చేస్తారు? సమాజానికి ఇంకా ఏమైనా చేయాలా అనే దీంట్లో మేము సర్వే చేస్తుంటే ఒక కుర్రాడు మమ్మల్ని అడవుల్లోనూ గుట్టల్లోనూ కనబడ్డాడు. అతడి శివాజీ. ఏమయ్యా నువ్వు ఒక్కడవే చేస్తున్నావు, ఏదైనా పులులు ఉన్నాయంటే తిరుగుతున్నాయంటే ఏమో సార్ నాకు తెలియదు, నేను ప్లాస్టిక్ కలెక్ట్ చేస్తున్నాను సార్, నేను ఫారిన్లో ఉండాల్సిన వాడిని వచ్చేసి ఈ బాధలు చూడలేకున్నాను, భావితరాలను కాపాడుకోవాలంటే నేను ఖచ్చితంగా ఈ పని చేయాలని అనుకున్నానంటే మాకు చాలా నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి ఆ అబ్బాయి చెప్తా అంటే ఆ రోజు. సో అతనితో కలిసి పనిచేయాలని రోటరీ క్లబ్ భావితరాలకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని మేము కంకణం కట్టుకొని ఫస్ట్ ఎస్వి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకొని ప్లాస్టిక్ రహిత ఏరియాగా మార్చాం. మేమంతా ఒక టీమ్గా ఒక 40-50 మంది కలిసి పనిచేసాం. చంద్రగిరి దగ్గర పరిసర ప్రాంతాల నుంచి సేకరించినటువంటి చెత్తను మొత్తం తీసుకొచ్చి స్వర్ణముఖి అనేటువంటి నదిలో పోగు చేయడం జరుగుతోంది. దానివల్ల స్వర్ణముఖి కాస్త చెత్తముఖిగా మారిపోయింది. అది 365 రోజులు కాలుతూ ఆ యొక్క పొగ వల్ల వచ్చేటువంటి దుర్వాసన వల్ల కలిగేటువంటి ఇబ్బందిని పరిశీలించిన తర్వాత ఏదన్నా ఒకటి ఇక్కడ చేస్తే బాగుండు అన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడు మాకు ఈ ప్లాస్టిక్ ఫ్రీ అనేటువంటి శివాజీ వాళ్లతో పరిచయం జరిగింది. గత 4 నెలల నుంచి నేను కూడా దీంట్లో కొంత కార్యక్రమం
కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్ణయించుకొని నేను చేస్తున్నాను. తను ఒకటే చేయడం వల్ల ఎంత మేర ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలడు, అసలు ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయి ఏంటంటే మీరు ఒకరే చేస్తే ఎలా సాధ్యమవుతుంది? సో ఒక్కరే అని కాదు సార్, ఎవరో ఒకరు మొదలెట్టాలి. ఫస్ట్ నాకు అదే అనిపించింది. ఎవరిని వెళ్ళి అడిగినా ఇది ఒక అసహ్యమైన పనిగా ఉంది సమాజంలో. కానీ ఇది అసహ్యమైన పని కాదు, మనం చేసిన తప్పు. ఇవాళ మనం రియాక్ట్ అవ్వకపోతే కొన్ని కోట్ల సంవత్సరాలుగా ఉంటున్న భూమి అంతరించిపోతుంది. అది మనకు తెలిసినప్పుడు మనకు ఆ భూమి తల్లి పడుతున్న బాధ, ఆ క్షోభాన్ని మన మనసులోకి వెళితే మనకి ఇది అసహ్యమైన పని అనిపించదు. ప్లాస్టిక్ సేకరించడమే కాకోకుండా దీనిపైన చైతన్యపరుస్తూ ఇంకా మోటివేట్ చేస్తూ వేరే గ్రూపులు కూడా ఇలా చేస్తున్నారా ఎట్లా? సో ఎవరైనా కమ్యూనిటీస్ పిలిస్తే వెళ్తున్నాను సార్. నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నాను, ప్రపంచంలో ఏం జరుగుతుందో చెప్తున్నాను. మేము కాలేజెస్కి వెళ్తాం, కాలేజెస్కి వెళ్ళి 3 క్యాంప్స్ చేస్తాం సార్. ఫస్ట్ డే వెళ్ళి ఇంట్రడక్షన్ క్యాంప్ చేస్తాం, ప్లాస్టిక్ వల్ల అనర్థాలు ఏంటి, ఏం జరుగుతుంది అని. సెకండ్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళ క్యాంపస్ని క్లీన్ చేపిస్తున్నాం ప్లాస్టిక్. థర్డ్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళని ఎక్కడైనా అడాప్టేషన్ చేసుకుంటున్నాం, వాళ్ళ కాలేజ్ కావచ్చు లేకపోతే స్ట్రీట్ కావచ్చు. కమ్యూనిటీస్కి వెళ్తున్నాం. అదే కాకుండా వేస్ట్ సెగ్రిగేషన్ ఎలా చేయాలన్నది బ్యానర్స్ వేసి మొదట్లో మీరు చూపిస్తున్నాం. పిల్లలకి ట్రైనింగ్ క్లాసెస్ కూడా పెడుతున్నాం. మేము 3 కాన్సెప్ట్స్ చెప్తున్నాం సార్. 3 హ్యాబిట్స్ చేంజ్ చేసుకోండి. ఏంటంటే పొద్దున్న టూత్ బ్రష్ ప్లాస్టిక్ వాడతాం సార్, 200 grams ఉంటుంది. మీరు 6 బ్రషెస్ వాడతారు ఇయర్లో, 1200 grams ఉంటుంది. మీరు బాటిల్స్ వాడితే, పర్సనల్ ఏమన్నా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వాడితే దాదాపు 4 kilos వేస్ట్ అవుతుంది. అది కాకుండా మీరు సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ కవర్స్ ఇవన్నీ యూజ్ చేస్తుంటే దాదాపు 8 kilos అవుతుంది. ఒక మనిషి సాధారణంగా 3 హ్యాబిట్స్ వల్ల 15 kilos ఆఫ్ ప్లాస్టిక్ ని పర్ ఇయర్ కి వాళ్ళ జీవితంలో 750 kilos ప్లాస్టిక్ ని భూమిలో వేస్తున్నారు సార్ 50 ఏళ్ల సర్వీస్ లో. ఈ 3 హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం వల్ల మన జీవిత కాలంలో 750 kilos ప్లాస్టిక్ ని నివారించుకోగలం. మనకు అన్నిటికీ ఆప్షన్ ఉన్నాయి. మీరు టూత్ బ్రష్ పౌడర్ వాడుకోవచ్చు, బ్రష్ కాకుండా బ్యాంబో బ్రష్ వాడుకోవచ్చు, పుల్లలు వాడుకోవచ్చు. మీరు వాటర్ బాటిల్ క్యారీ చేస్తే ప్లాస్టిక్ బాటిల్ వాడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకా మీరు బ్యాగ్స్ ఏదైనా క్లాత్ బ్యాగ్స్ వాడుకుంటే వేరే బ్యాగ్స్ కొనబడలేదు. ఇవన్నీ మన చేతిలో ఉంటున్నాయి. ఎప్పుడు ప్రభుత్వాలు వాళ్ళు బ్యాన్ చేయలేదు, వీళ్ళు బ్యాన్ చేయలేదు. మన ఆరోగ్యం మనకు ముఖ్యం సార్. మీరు విజువల్లో స్పందన ఉంటుంది, ఎలా ఉంటుంది? సో ఫస్ట్ లో వెళ్ళినప్పుడు కేర్లెస్ గానే ట్రీట్ చేస్తున్నారు సార్. మా వర్డ్స్ లిజన్ చేసినప్పుడు సో ప్రమాదం ఇలా ఉంది, చనిపోతున్నారు. నేను 2 deaths చూసాను సార్ లాస్ట్ 1 year గా. చిన్న పిల్లలకి క్యాన్సర్ వస్తుంది సార్. ఎందుకు వస్తుందంటే ప్లాస్టిక్. పేరెంట్స్ కూడా ఏంటంటే వేడి పదార్థాలు ప్లాస్టిక్ లో పెట్టిస్తున్నారు, క్యారీ బాక్సులు ప్లాస్టిక్ లో పెట్టిస్తున్నారు, లాలీపాప్స్ అని వేడి పదార్థాలని దాంట్లో ఇంజెక్ట్ చేసి ఇస్తున్నారు, ప్లాస్టిక్ తింటున్నారు. మీరు వంటగదిలో వాడుకునే కట్టర్స్ కూడా ప్లాస్టిక్, ఇది మైక్రో ప్లాస్టిక్ కడుపులోకి వెళ్తుంది. మన బాడీలో మైక్రో ప్లాస్టిక్ అంతా నిండిపోయింది సార్. దీనివల్ల కాలేయం పాడైపోయింది, ఊపిరితిత్తులు పాడైపోయి క్యాన్సర్ వస్తుంది, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. నిజంగా మీరు బ్రతకడానికి మీకు పారిశుద్ధ్య కార్మికులు కానీ ఇలా స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసే సేవకులు కానీ మీరు బ్రతకడానికి, మీకు మంచి గాలి రావడానికి, మీరు మంచిగా బ్రతకడానికి, మీరు తాగడానికి మంచి నీరు రావడం కోసం పనిచేస్తున్నారు. ఇది అసహ్యమైన పని కాదు. ఎవ్రీ ఇయర్ నెక్స్ట్ 5 years తర్వాత 7 million people చనిపోబోతున్నారు ఈ ప్రపంచంలో. అది కూడా మీకు భయాన్ని క్రియేట్ చేయకపోతే, క్యాన్సర్ వస్తుంది అని భయం కూడా క్రియేట్ చేయకపోతే, 9 మందిలో ఒకరికి క్యాన్సర్ వస్తుందని వరల్డ్లో ఉన్న ప్రతి నివేదికలు చెప్తున్నాయి, భారతదేశాన్ని కాషన్ చేస్తున్నాయి. ఇప్పుడు కూడా మీరు మేల్కొనకపోతే భగవంతుడు ఏం కాపాడలేడు మిమ్మల్ని. ఎక్స్పాండ్ చేస్తాను అయితే మీ సర్వీసెస్? అవును సార్, మేము స్కూల్స్ కి, కాలేజెస్ కి ఎవరు పిలిచినా వెళ్తున్నాం, విలేజెస్ కి వెళ్తున్నాం. మేము ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఆ ప్లేసెస్ దట్టిగా ఉంటే వెళ్ళి స్కూల్స్ లో కమ్యూనికేట్ అవుతున్నాం, వాళ్ళతో క్లీనింగ్ డ్రైవ్స్ చేపిస్తున్నాం. మనందరి బాధ్యత. మనం ఈ భూమి తల్లిని కాపాడుకోకపోతే భావితరాలకి చాలా ద్రోహం చేసిన వాళ్ళం. ఓవైపు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూనే తిరుపతి నగరాన్ని పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేస్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి.